అరాచి రష్యాకి వెళ్ళింది, అదే ఒక కారణం ఉండొచ్చు. రష్యా నుంచి వీళ్ళకి ఒక ల్యాండ్ బార్డర్ యాక్సెస్ ఉంది. ఓకే. బహుశా ల్యాండ్ రూట్ నుంచి ట్రైన్ రూట్ ఒకటి ఉంది రష్యా వైపు నుంచి. ఆ ట్రైన్ రూట్లో వీళ్ళు ఆయిల్ పంపించవచ్చు కావాలంటే, కానీ అది ఎక్కడ మన షిప్లో వెళ్ళే మ్యాచ్ కాదు, చాలా తక్కువ క్వాంటిటీ వెళ్తుంది రెవెన్యూ. అండ్ ట్రైన్లో అంటే అది చాలా పెద్ద ప్రాసెస్. మన దగ్గర ఉంటుంది, పాత ఉంటుంది, ఇప్పుడు కనిపించదు మీకు అది. పాత మీరు ముందు రైల్వే స్టేషన్ నిలబడితే ఒకసారి అది పెద్ద వెళ్తూ ఉంటుంది, బ్యారెల్స్ ఆఫ్ అది ఆయిల్ మన కంటైనర్స్ గూడ్స్ అంటే. ఇప్పుడు అది లేదు, ఎందుకంటే ఈ పైప్ వేసుకున్నారు. విశాఖపట్నం టు హైదరాబాద్ పైప్ లైన్ ఉంది. సో డైరెక్ట్లీ అక్కడ షిప్లో దిగంగానే ఇక్కడ పైప్ లైన్లో వస్తుంది మనకి. సేమ్ థింగ్ విత్ మ్యాంగ్లూర్, ఇంటీరియర్ కర్ణాటక. సేమ్ థింగ్ విత్ ముంబై, ఇంటీరియర్ మహారాష్ట్ర. సేమ్ థింగ్ విత్ గుజరాత్, రిఫైనరీకి వస్తుంది అన్నమాట. సో ఇది ఇప్పుడున్న పరిస్థితి. మీరు దీంట్లో నడిమిట్లో ఏదో ఒక చెప్పారు, 7 రోజులకి పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది. ఇది ఒక పెద్ద ఫేక్ న్యూస్. మళ్ళీ మన దగ్గర స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ 65 రోజులకి ఉంది. 65 రోజులు స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్. అది కాకుండా మన రిఫైనరీస్ ఫుల్ 100% పనిచేస్తున్నారు. అంటే మీ దగ్గర క్రూడ్ ఆయిల్ లేకుండా మీరు పని చేయలేరు. 24/7 రౌండ్ ద క్లాక్ పనిచేస్తున్నారు. ఎక్కడ షార్టేజ్ లేదు. ఇది ఒక రూమర్ క్రియేట్ చేసి మన వాళ్ళు దాంట్లో పడతారు. నేను ఒక మాట చెప్తాను, మనం ఎంత చదువుకున్నా కానీ ఇండియన్స్ దీంట్లో వీఆర్ బ్యాక్వర్డ్. ఎవడో ఒక న్యూస్ పెట్టంగానే పెట్రోల్ బంక్లో వెళ్ళి నిలబడతారు. నాకు అర్థం కాదు వీళ్ళకి ఇంత టైం ఎక్కడి నుంచి దొరుకుతుంది అని. నాకు ఇంత టైం దొరకదు. నేను కావాలంటే ఆ రోజు ఇంట్లో కూర్చుంటా, కానీ ఇట్లాంటి పిచ్చి పనులు చేయను. నేను వెళ్ళి పెట్రోల్ బంక్లో వెళ్ళి 2 గంటల సేపు నిలబడ్డాను. మీరు కూడా ఇవ్వాలా? చూశాను. చూడండి, 2 రోజుల తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. మీరు చెప్పేవి కాదు, రూమర్ అది కాదు. కాంగ్రెస్ హ్యాండిల్స్ నుంచి కూడా ఇవాళ రూమర్ మొదలైంది ట్విట్టర్లో, పెద్దది. ఎలక్షన్ కాగానే 29 సాయంత్రం మోదీ రేటు పెంచేస్తాడని గవర్నమెంట్ అష్యూరెన్స్ ఇచ్చారు. ఇవాళ నిన్న కూడా అష్యూరెన్స్ ఇచ్చారు మినిస్ట్రీ, అట్లా ఏం ప్లాన్ లేదు అని చెప్పి. అప్పుడు కూడా చేస్తారు ఇది ప్యానిక్ అని, మన వాళ్ళు దాంట్లో పడతారు కూడా. నేను మళ్ళీ చెప్తున్నాను, వి ఇండియన్స్ ఆర్ బ్యాక్వర్డ్, అబ్సల్యూట్లీ బ్యాక్వర్డ్. మనకు సివిల్ లేదు ఒకటి. నెక్స్ట్ ఇట్లాంటి దాంట్లో మనం పడతాం. మీరు ఎక్కడ వెళ్ళి మిగతా అఫ్కోర్స్ మనలాంటి దేశాలు కొన్ని ఉన్నాయి పక్కన కూడా, కానీ ఇఫ్ యూ గో టు యూరోపియన్ కంట్రీ ఆర్ మిగతా దేశం, అక్కడ ఎక్కడ ఇట్లాంటి సిచ్యువేషన్ మీకు కనిపించదు.